జిల్లా కదిరి కూడా ఒక 8 నెలల క్రితం పోయినారు. వాస్తవంగా వాడు ఏమంటున్నాడు, కదిరూరు మండలం మరోపల్లి తాండా గ్రామానికి చెందిన రవీందర్ నాయక్ మరియు శ్రీవాణి దంపతులు 8 నెలల క్రితం కేరళకు జీవనాధారం నిమిత్తం కూలి పనుల కోసం వెళ్ళడం జరిగింది. వారి దంపతులకు 3 సంతానం, 2 అబ్బాయిలు పెద్దవారు, 3 సంవత్సరాల అమ్మాయి చిన్న పాప. వారి జీవనాధారం సరిగా లేక వాళ్ళు పోషించలేక ఆ 3 సంవత్సరాల పాపను కేరళ వాళ్లకు ఇచ్చి గ్రామానికి వచ్చారు. అయితే 25వ తారీఖు ఈ నెల 25వ తారీఖు రాత్రి గ్రామంలో గొడవ చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఆ చిన్న పాప ఎక్కడ పోయింది అని చెప్పేసి వాళ్ళ బంధువులు అడిగితే వీళ్ళు అక్కడ ఇచ్చినామనడం, లేదు వాళ్ళ బంధువులంతా కూడా లేదు మీరు అమ్మి ఇచ్చినారు పాప అనడం. ఈ విషయంలో ఘర్షణగా 2 కేసులు నమోదైనాయి. వారు 2 వర్గాల వారు స్టేషన్కి వచ్చి విచారిస్తే మనకు రవీందర్ నాయక్, రామచంద్ర నాయక్ అనే వ్యక్తి ఈ పాపను మాకు అమ్మినట్లు ఉందని సమాచారం ఇవ్వడం, వెంటనే మా ఎస్పీ గారు చొరవ తీసుకొని ఒక స్పెషల్ టీంను ఫామ్ చేసి కేరళకు పంపించేసి ఆ పాపను మేము రెస్క్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పాపను ఈ తల్లిదండ్రులు కేరళకు చెందిన దంపతులకు అమ్మినారా లేకపోతే ఏ పరిస్థితిలో ఆ పాపను అక్కడ ఇచ్చినారని చెప్పేసి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే అమౌంట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందా ఈ అమ్మాయి తల్లిదండ్రులకు, లేకపోతే తీసుకున్న వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్లోకి అమౌంట్ వచ్చిందా, ఇవన్నీ కూడా దర్యాప్తులో పరిశీలన చేస్తున్నాం. పాపను ఈ చిన్న పాపను రేపు సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనంతపురం వారి ముందర కూడా ప్రవేశపెట్టడం జరిగి తదుపరి చర్యలు తీసుకుంటాం.